హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ రివ్యూస్. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నేచురల్ స్టార్ గా ఎదిగి ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారటం అంటే మామూలు విషయం కాదు. ఈ స్టార్డమ్ సంపాదించుకోవడానికి నాని గారు ఎంత కష్టపడ్డారో మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. డిఫరెంట్ స్క్రిప్ట్ సెలక్షన్ తో రకరకాల జోనర్స్ ని టచ్ చేస్తూ ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటూ మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు నాని గారు. ఇప్పుడు మరో యూనిక్ పాయింట్ తో ఈ ఆగస్ట్ 29న సరిపోదా శనివారం సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఈ సినిమా తర్వాత నాని గారు లైనప్ ఎంత గట్టిగా ప్లాన్ చేశారో కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం. దీనికంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కంటెంట్ నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. సాధారణంగా హీరోలకి ఫ్యాన్స్ ఉంటూ ఉంటారు, కానీ ఆ హీరో ఈ హీరో అని కాకుండా ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే నాని గారి సినిమాలను తప్పకుండా చూస్తారు. ఇది నిజమో కాదో కామెంట్స్ లో మీరే చెప్పండి. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంతమంది అదర్ హీరో ఫ్యాన్స్ నాని గారి సినిమాలను ఇష్టపడతారో కామెంట్స్ లో కామెంట్ చేయండి. దసరా సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారి తన ఇమేజ్ తో పాటు మార్కెట్ ని కూడా పెంచేసుకున్నారు నాని గారు. ఆ తర్వాత కంప్లీట్ డిఫరెంట్ జోనర్ అయిన ఫ్యామిలీ సబ్జెక్ట్ హాయ్ నాన్నతో వచ్చి మంచి హిట్ అందుకున్నారు. దసరా, హాయ్ నాన్న హిట్స్ తర్వాత ఇప్పుడు మరో యూనిక్ కాన్సెప్ట్ తో సరిపోదా శనివారం అంటూ హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నారు. అంటే సుందరానికి తర్వాత మళ్ళీ వివేక్ ఆత్రేయ నాని గారి కాంబినేషన్ లో వస్తుంది ఈ సినిమా. చూస్తుంటే గట్టిగానే ప్లాన్ చేసి అనిపిస్తుంది. 90s బ్యాక్ డ్రాప్ లో వచ్చే యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు ఈ మూవీ టీం. ఈ మూవీ టెంప్లెట్ చూస్తుంటే కూడా అదే వైబ్స్ వస్తున్నాయి. ప్రియాంక మోహన్ గారి రోల్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉన్నట్టుంది ఈ సినిమాలో. ఎస్జే సూర్య గారు కూడా ఈ సినిమాకు పెద్ద అసెట్ లాగా కనిపిస్తున్నారు. ఎస్జే సూర్య గారు ప్రతి సినిమాలో కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ ఉన్నారు. అలాగే నాని అండ్ సూర్య గారి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ కి థియేటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చేటట్టు అనిపిస్తుంది. ఈ సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సరే మంచి కలెక్షన్ రాబట్టడం ఖాయం. ఎందుకంటే దగ్గరలో పెద్ద సినిమా రిలీజ్ లేవు. ఈ సినిమా తర్వాత కూడా డిఫరెంట్ స్క్రిప్ట్స్ తో మంచి లైనప్ సెట్ చేసుకున్నారు నాని గారు. గ్యాప్ లేకుండా సినిమాలను ప్లాన్ చేసుకున్నారు. సరిపోదా శనివారం సినిమా తర్వాత సాహు డైరెక్టర్ సుజిత్ తో ఓ యాక్షన్ మూవీలో చేయబోతున్నారు. ఇందులో మరోసారి మాస్ క్యారెక్టర్ లో నటించబోతున్నారు. అలాగే బలగం వేణుతో కూడా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను గారితో కూడా హిట్ 3 మూవీని ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు. దీని తర్వాత దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదిలతో మరో సినిమా ప్లాన్ చేశారు. అలాగే జెర్సీ డైరెక్టర్ గౌతమ్ గారితో కూడా ఓ సినిమాని అనౌన్స్ చేయబోతున్నారు. ఇలా మంచి లైనప్ తో కెరీర్ ని పక్కాగా ప్లాన్ చేసుకుంటారు నాని గారు. సరిపోతా శనివారం సినిమా కూడా హ్యాట్రిక్ హిట్ కొట్టాలని కోరుకుందాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. జై హింద్.